సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సాధారణంగా తాగుబోతు భర్తలను వదిలి చాలామంది భార్యలు తమ పుట్టింటికి వెళ్ళటం మనం చూస్తూనే ఉంటాం. ఆ తర్వాత భర్తలు బతిమాలో బామాలో భార్యలను తమ ఇంటికి తీసుకొచ్చి కాపురాలు చక్కబెట్టుకుంటారు. కానీ ఇప్పుడు మీరు వింటున్న ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పుట్టింటికి వెళ్ళిన భార్యకు ఓ భర్త ఊహించని షాక్ ఇచ్చాడు. బతికున్న ఆమె పేరుపై డెత్ సర్టిఫికేట్ తీసి రిటర్న్ గిఫ్ట్గా పంపాడు. ఈ విచిత్ర ఘటన కడప జిల్లాలో జరిగింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు మండలం దూలంవారిపల్లె గ్రామానికి చెందిన వారు ఆదిలక్ష్మి. ఆమె భర్త జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దునూరు మండలానికి చెందిన మారుతిరాజు. కొంతకాలంగా మారుతిరాజు నిత్యం మందు తాగుతూ ఉండేవాడు. మద్యాన్ని సేవించి తన భార్య ఆదిలక్ష్మిని కొడతా ఉండేవాడు, తిడతా ఉండేవాడు, వేధించసాగాడు. భర్త వేధింపులు తాళలేక సుమారు 20 రోజుల క్రితం ఆదిలక్ష్మి తన 3 పిల్లల్ని భర్త దగ్గరే వదిలిపెట్టింది. తర్వాత కలసపాడు మండలం దూలంవారిపల్లిలోని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే భార్య పుట్టింటికి వెళ్ళిపోవడంపై మారుతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంతానికి పోయిన అతడు ఆమెకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. తన భార్య ఆదిలక్ష్మి పేరు మీద ఏకంగా మరణ ధృవీకరణ పత్రం తీసి ఆమెకే పంపాడు. నన్ను వదిలి వెళ్ళిన నువ్వు చచ్చిన దాంతో సమానం, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తన అహాన్ని బయటపెట్టాడు. బతికున్న తన పేరు మీద డెత్ సర్టిఫికేట్ రావడంతో ఆదిలక్ష్మి ఒక్కసారిగా షాక్కు గురైపోయింది. వెంటనే ఆమె కలసపాడు పిఎస్కు వెళ్ళింది, పోలీసులను ఆశ్రయించింది. నేను బతికే ఉన్నాను, కానీ నా భర్త నాకు మరణ ధృవీకరణ పత్రాన్ని పంపించాడని చెప్పి పోలీసుల ముందు వాపోయింది. పోలీసులకు చూపించింది. అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీసుల దగ్గర తన మొర ఆలపించింది. ఆ డెత్ సర్టిఫికేట్లో ఈ నెల 12వ తేదీన ముద్దునూరు గ్రామ పంచాయతీ నుంచి జారీ చేసినట్టుగా వివరాలు ఉన్నాయి. అంత త్వరగా మరణ ధృవీకరణ పత్రం ఎలా ఇష్యూ చేస్తారనే దానిపై ఇప్పుడు పెద్ద అనుమానం కలుగుతోంది. దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది. ఈ మరణ ధృవీకరణ పత్రాన్ని ఎవరు ఎలా ఇష్యూ చేశారు కనీసం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏ పేరు చెప్తే ఆ పేరు చెప్పేస్తే ఈ విధంగా డెత్ సర్టిఫికేట్లు జారీ చేసేస్తారా? చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆధారాలు ఏమిచ్చి ఈ డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అన్న దాని మీద స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే క్షేత్రస్థాయిలో గ్రామాల్లో అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. అధికారుల ఉదాసీనత, ఇలాంటి సర్టిఫికేట్లు జారీ చేసేవాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నది కూడా ఈ ఘటన అద్దం పడుతోంది. వీడు భర్తేమో ఒక సైకోలాగా బిహేవ్ చేసి తన పైశాచిక ఆనందం కోసం తన భార్య చనిపోయిందని చెప్పి ఈ విధంగా డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఆలోచన చేశాడు. అధికారులేమో కనీసం పట్టించుకోకుండా ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు, నా భార్య పోయింది, మా అమ్మ పోయింది, మా డాడీ పోయాడు, ఇలా చెప్తే వాళ్ళ పేర్ల మీద ఇచ్చేస్తారా చనిపోయినట్టుగా? దానికి ఆధారం ఏంటి? ఎప్పుడు చనిపోయారు? చనిపోయినట్టుగా దగ్గర ఉన్నట్టు ఎలాంటి ఆధారం ఉంది? ఇవన్నీ చెక్ చేసుకుని అప్పుడు ఇష్యూ చేయాల్సినటువంటి ఈ సర్టిఫికేట్స్ చెప్పగానే ఏ విధంగా ఇచ్చేశారు? అంటే ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డారా? ఈ లంచాలు తీసుకుని ఈ విధంగా సర్టిఫికేట్లు ఇస్తా ఉన్నారా? ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా కనిపిస్తోంది. కడప జిల్లా ముద్దనూరు మండలం ముద్దనూరు టౌన్కు చెందినటువంటి మారుతి రాజుకు బద్వేలి నియోజకవర్గ పరిధిలోని కలసపాడు మండలం దూలంవారిపల్లెకి చెందిన ఆదిలక్ష్మికి పెళ్ళైంది. వాళ్లకు 3 సంతానం కూడా ఉన్నారు. అయితే ప్రతిరోజు భర్త తాగి వచ్చి వేధిస్తున్నాడు అంటూ ఆ వేధింపులు తట్టుకోలేక ఆ 3 పిల్లలను భర్తకే వదిలేసి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే పుట్టింటికి వెళ్ళిన 20 రోజుల తర్వాత భర్త నుంచి ఒక రిజిస్టర్ పోస్ట్ ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని చూసి ఆశగా ఓపెన్ చేసినటువంటి భార్యకు షాకింగ్ న్యూస్ అందులో తెలిసింది. ఏంటంటే ఆ పోస్ట్లో తన భర్త అంటే మారుతిరాజు తన భార్య ఆదిలక్ష్మికి డెత్ సర్టిఫికేట్ పంపించాడు. ఆ డెత్ సర్టిఫికేట్ ఎవరిదో కాదు, ఆదిలక్ష్మిదే. అంటే భార్యగా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు కాబట్టి నువ్వు చనిపోయిన దానితో సమానము అంటూ తను ఇండికేషన్స్ ఇవ్వడం కోసమే ఈ పని చేసినట్టుగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఒక పంచాయతీలో అంటే ముద్దనూరు పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఏ విధంగా ఆదిలక్ష్మి పేరుతో డెత్ సర్టిఫికేట్ ఇచ్చారన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ సాగుతూ ఉంది. అంటే భార్యాభర్తల మధ్య జరిగినటువంటి ఈ ట్విస్టులు పక్కన పెడితే అసలు
గ్రామ సచివాలయంలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో, పంచాయతీ కార్యాలయాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇదే. అంటే ఎవరి డెత్ సర్టిఫికెట్లు అయినా, ఎవరి బర్త్ సర్టిఫికెట్లు అయినా ఏ విధంగా అయినా పుట్టించవచ్చు అని దీని ద్వారా మరోసారి రుజువైంది. ఆ పిల్లలు కొట్టమంటే కొడతారు నన్ను. నాయన మాటలే వినేది ఆ పిల్లలు, నా మాట విన్ననే వినరు. కట్టెతో కొట్టమంటే కట్టెతో కొడతారు, చెప్పుతో కొట్టమంటే చెప్పుతో కొడతారు ఆ పిల్లలు. మొన్న కాక 3 రోజుల కిందట ఫోన్ చేసి బర్త్ సర్టిఫికెట్ వచ్చాను, నువ్వు చచ్చిపోయినావని అన్నీ చెప్పిండ్రు. పోయినాడని నీళ్ళు పోసుకో అన్నిండ్రు ఒకరోజు పిల్లలు. నేను వచ్చి 3 వారాలు అయింది అంతే, చాలా రోజులు కానీ రాలే. పొద్దున్నే 3 అంశాలు వేస్తాడు, మధ్యాహ్నం 3 అంశాలు, మాటించి 3 అంశాలు, రోజు 1.5 వేస్తాడు మందు. తాగి వచ్చి నన్ను కొత్తనాడు రోజు. ఆ తట్టుకోలేక నేను దుంకొని వచ్చింది. రోజు 3 కోటలు తాగి మా పిల్లని చాచి పెడతంటే మా తట్టుకోలేక అమ్మగారింటికి వచ్చింటే ఓరు చచ్చినట్టుగా పోనీ మా పిల్ల చచ్చినట్టుగా పెళ్ళం చచ్చినది మా పెళ్ళమని మా నెట్టి వేసినాడు సార్. రోజు 3 కోటలు తాగి మా పిల్లని చాచి పెడతంటే మా తట్టుకోలేక అమ్మగారింటికి వచ్చింటే ఓరు చచ్చినట్టుగా పోనీ మా పిల్ల చచ్చినట్టుగా పెళ్ళం చచ్చినది మా పెళ్ళమని మా నెట్టి వేసినాడు సార్. నా పిల్ల బతుకున్నాగానే నువ్వు సపరేట్ ఎందుకు వేసినవు, నువ్వు చచ్చినదని ఏ దానికి వేసినవు, ఎవరు నువ్వు రాపించినవని నువ్వు ఇద్దరు రావాల్సిందే. అధికారులు చచ్చినట్టుగా అధికారులు ఎవరు రాసిండు అధికారులు రావాల్సిందే. నువ్వు ఆ వారం రోజులు నీళ్ళల్లో పెట్టి వానలో బురదకు రాకుండా ఇంట్లోకి నీ పిల్లల చేత మెట్టుతో చెప్పుతో కొట్టించి కట్టితో కొట్టించినావు. మేము ఏమల్లి అల్లుడు కొట్టగుద్దులే కొట్టి గుద్దు ఒకటితో అని మేము సైగున్నాము. మేము ముసలిళ్ళం రాలేక అన్యాయం చేస్తున్నావో మా